శ్రీమద్గిరిరాజసూర్య సింహాసన పండితారాధ్యపీఠము శ్రీశైలం. భారతదేశము ఆధ్యాత్మిక సంస్కృతికి నిలయము. మన దేశమునందు గల ప్రాచీన పుణ్యక్షేత్రములలో శ్రీశైల మహాక్షేత్రము కూడా ఒకటి. ఇందు వెలిసి ఉన్న మల్లికార్జున లింగము 12 జ్యోతిర్లింగములలో రెండవది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. మరియు 18 శక్తిపీఠములలో శ్రీ భ్రమరాంబాదేవి శక్తిపీఠము కూడా ఒకటి. ఈ శ్రీశైల పుణ్యక్షేత్రము వర్ణనాతీతమైన దివ్య శిఖరములతోడను పవిత్ర తీర్థముల చేతను యోగీశ్వరులు, మహర్షులు, మహాత్ములు, శివశరణులు మరియు శ్రీశైల పీఠాధిపతులు నివసించిన పుణ్యక్షేత్రమై సకల పాపహరణం అగుటకు పాతాళగంగా పుష్కరణులకు నిలయమై శ్రీ మల్లికార్జునుడు యుగ యుగముల నుండి విరాజుల్లుచున్న పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము ఇది. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము శ్రీ భ్రమరాంబాదేవి ఆలయానికి మధ్య భాగమున వీరశైవ పంచపీఠములలో ఒకటైన శ్రీమద్గిరిరాజసూర్య సింహాసన పండితారాధ్యపీఠం గలదు. శ్రీశైల మల్లికార్జున లింగము నుండి లింగోద్భవులైన వారు ఆది జగద్గురు పండితారాధ్యులు అనే విషయము సుప్రభేదాగమునందలి సుధాకుండాఖ్య సుక్షేత్రే మల్లికార్జున లింగతః జననం పండితార్యస్య నివాస శ్రీగిరౌ శివే అను ప్రమాణమును బట్టి తెలియచున్నది. ఇంతటి మహిమాన్వితమైన శ్రీశైల క్షేత్రమునందు శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగము నుండి ఉద్భవించిన శ్రీ ఆది జగద్గురు పండితారాధ్యుల మహిమ మరియు వారు స్థాపించిన శ్రీ గిరిరాజసూర్య సింహాసన పీఠము యశోభరితమై విరాజిల్లుచున్నది. యుగ యుగాల నుండి ఈ పీఠమునకు అనేక మహాతపస్వికులు శివపూజ నిష్ఠతోడను శ్రీపీఠమునకు పీఠాధీశులై ఈ పీఠము యొక్క కీర్తి ప్రతిష్టలు అత్యున్నత స్థానమున నిలిపిరే. ఈ పీఠము అధిష్ఠించి ప్రఖ్యాతిగాంచిన వారిలో లింగైక్య శ్రీపతి పండితారాధ్య శివాచార్య మహాస్వాముల వారు బ్రహ్మసూత్రమునకు భాష్యము నిర్మించి సంస్కృతమున రచించిన శ్రీకర భాష్యం అను మహాగ్రంథము సర్వశ్రుతి సమన్వయమై వీరశైవ విశిష్టాద్వైత అనగా శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని సిద్ధపరచుచున్నది. తదుపరి ఈ పీఠమునకు శ్రమించిన లింగైక్య అనేక జగద్గురువులలో శ్రీ జగద్గురు వాగీశ పండితారాధ్యులు కూడా ఒకరు. వీరు తేదీ 7/7/1940 నుండి 15/9/1986 వరకు ఉన్న కాలము శ్రీశైల పీఠం యొక్క చరిత్రలో స్వర్ణయుగమని చెప్పవచ్చును. మహాస్వాముల వారి యందున్న విద్వత్తు, సద్గుణ సంపత్తి మరియు తేజస్సు వలన దేశములోని నలుమూలల యందు కీర్తి గడించినది. వీరశైవ చరిత్రలో సువర్ణాక్షరములతో లెక్కించదగ్గ రోజులు. శ్రీ జగద్గురువులు సరస్వతీదేవి మానసపుత్రులు. వీరు త్రిభాషా పండితులు. సంస్కృతము, తెలుగు, కన్నడ భాషలందు ప్రవీణులు. ఆశుకవులు, శివపూజా దురంధరులు, మంచి వాక్ చాతుర్యము కలవారు. వీరు పీఠారోహణం చేసినప్పుడు శ్రీశైల క్షేత్రము పీఠము అభివృద్ధికి నోచుకోక ఎన్నో జటిలమైన సమస్యలతో ఉన్నది. ఇట్టి పరిస్థితులలో శ్రీ జగద్గురు వాగీశ పండితారాధ్య మహాస్వాములు వీటి ఉద్ధారణకు వచ్చిన పరమశివుడే ఈ రూపములు వచ్చినాడు అని భక్తులు అభిప్రాయం పడుచుండిరి. వీరి కృషి వలన శ్రీశైలమునకు రోడ్డు మార్గము, శ్రీశైల క్షేత్ర జీర్ణోద్ధారము, యాత్రికులకు విశ్రాంతి మంటపములు, చలివేంద్రములు నెలకొల్పిరి. శ్రీ జగద్గురు నిత్య అన్నదాన మందిరము, శ్రీ జగద్గురు పండితారాధ్య యాత్రి నివాసము అతి ముఖ్యమైన అఖిలాంధ్రప్రదేశమునందు విద్యుత్ శక్తి సమస్య తీర్చుటకు శ్రీశైల క్షేత్రమున పాతాళగంగ అయిన కృష్ణ నుండి విద్యుత్ ఉత్పత్తి కొరకు చేయు పథకములో శ్రీ జగద్గురువులు విశేష శ్రద్ధాసక్తులతో సఫలం అగుటకు కృషి చేసిరి. వీరి అనంతరము
పీఠాధిపతులుగా లింగైక్య జగద్గురు ఉమాపతి పండితారాధ్య శివాచార్య మహాస్వాముల వారు పీఠారోహణం గావించినారు. ఉన్నత విద్యావంతులైన వీరు తమ పూజ్య గురువుల మార్గదర్శకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాహిత్య పుస్తకములను రచించి విడుదల చేయడమైనది. వీరి తదనంతరము ప్రస్తుత పీఠాధిపతి శ్రీమద్ గిరిరాజ సూర్య సింహాసనాధీశ్వర శ్రీ 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 108 జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాముల వారు తేదీ 8/2/2010 సంవత్సరములో పీఠారోహణం చేయడమైనది. ఆనాటి నుండి నేటి వరకు తెలుగు రాష్ట్రములందు అనేక ధార్మిక కార్యక్రమాలందు పాల్గొని వీరశైవ ధర్మ జాగృతికై విశేష కృషి చేయుచున్నారు. శ్రీశైల పీఠముకు చెందిన గుంత్కల్ నందు గల శాఖామఠం అభివృద్ధికై సమస్త భక్తాదులను సమన్వయపరిచే మఠము అభివృద్ధికై మరియు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణమునకు ప్రణాళికలు రూపొందించినారు. వీరు పీఠాధీశ్వరులైన అనంతరము శ్రీశైలమునందు భక్తుల వసతికై సత్ర నిర్మాణం చేయడమైనది. దావణగిరి నందు గల శాఖామఠము జీర్ణోద్ధారణ చేయడమైనది. అదేవిధంగా హరిహరనందు గల విద్యా సంస్థల అభివృద్ధి చేయడమైనది. 2018 సంవత్సరం నందు కర్ణాటక రాష్ట్రమున వరద బీభత్సానికి అక్కడ కొన్ని జిల్లాల ప్రజల జీవితాలు అతలకుతలమై నిరాశ్రితులైనారు. అట్టి వారికి శ్రీ జగద్గురువుల వారు 100 గృహము కట్టించుటకు కర్ణాటక ప్రభుత్వానికి తెలియజేసి ఆర్థిక సహాయము అందించడమైనది. శ్రీ జగద్గురువులు సమతావాదులు, సర్వ సమానతల ప్రగతిశీలురు. గురు విరక్తులందు ఆత్మీయత, సామాన్యులతో ఆత్మీయంగా పలకరించి కలిసిపోవుట వీరి ప్రత్యేకత. శ్రీశైలం పీఠం యొక్క కీర్తి ప్రకాశించుటకు వీరశైవ ధర్మ ప్రచారము కొరకు, సమాజాభివృద్ధి కొరకు శ్రీ జగద్గురువుల వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి సాధించుటకు విశేష కృషి చేయుచున్నారు. దీనికి ఉదాహరణ ప్రతి సంవత్సరము శ్రీశైలమునందు యుగాది పర్వదినము పురస్కరించుకొని వీరశైవ ధర్మజాగృతి కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. 2017 సంవత్సరములో మన దేశ ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమున పాల్గొన్న భక్తాదులను ఉద్దేశించి ప్రసంగించడం, దీని వలన శ్రీశైల క్షేత్రము యొక్క విశిష్టత, జగద్గురు పీఠం యొక్క విశిష్టత నలుమూలలా వ్యాపించినది. ఈ సందర్భంగా శ్రీశైల జగద్గురువుల వారు భక్తాదుల రవాణా సౌకర్యములో భాగంగా రైలు మార్గమును ఏర్పాటుకు ప్రధానమంత్రి గారికి తెలియపరిచిరి. వారు దీనికి సానుకూలత తెలియపరిచిరి. అదేవిధంగా ధార్మిక సంబంధమైన సమస్యల పరిష్కారమునకు వీరశైవ ధార్మిక పరిషత్ అతి త్వరలో కమిటీ సభ్యులను, పండితుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుచున్నవి. మన తెలుగు రాష్ట్రముల వీరశైవ సమాజాభివృద్ధికై విశేష కృషి చేయుచున్న శ్రీమద్ గిరిరాజ సూర్యసింహాసనాధీశ్వరులు శ్రీ 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 108 జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములకు తెలుగు రాష్ట్ర భక్త మహేశ్వరుల శిరసాష్టాంగ నమస్కారములు. భక్త మహేశ్వరులకు మనవి, శ్రీ జగద్గురుల వారు నిర్వహించు ధార్మిక కార్యక్రమాలకు మరియు అఖిల భారత వీరశైవ మహాసభ, రాష్ట్ర వీరశైవ ధర్మ ప్రచార సంఘం, అక్క మహాదేవి మహిళా సమాజాలు, వీరశైవ లింగాయత్ మహిళా సమాజాలు నిర్వహించు ధార్మిక కార్యక్రమాలకు మరియు విశేష పర్వదినమందు శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళుట జరుగుచున్నది. ఆలయ ప్రాంగణమున ఉన్న వీరశైవ పంచపీఠములో ఒకటైన శ్రీ ఆది జగద్గురు పండితారాధ్య పీఠము గురించి తెలిసిన వారు అధికంగా ఉన్నారు.
దయచేసి శ్రీశైలముకు వెళ్ళినప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనము చేసుకొని వెనక ఉన్నటువంటి శ్రీ జగద్గురు పీఠము ఆది జగద్గురు పండితారాధ్యుల దర్శనము చేసుకోగలరని ప్రత్యేకంగా మనవి చేయుచున్నాము. దీని వలన శ్రీశైల పుణ్యక్షేత్రము వీరశైవుల పుణ్యక్షేత్రంగా పేరుగాంచునని సమస్త భక్త మాహేశ్వరులకు మనవి చేయుచున్నాము. మన రాష్ట్రమున శ్రీ జగద్గురువులు చేయు అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు ఇచ్చుట మన బాధ్యత. నేడు మనము చేయు అభివృద్ధి కార్యక్రమాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడునని గ్రహించగలరని మనం